ఓర్పుతో. చంపలేను కలిపురుషుణ్ణి, చంపలేను బిడ్డల్ని. అందుకని వాళ్ళు ఆర్తితో పిలిస్తే పలుకుతున్నా. అరే పలికాడురా అని నా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. వాడు ఉన్నాడు, అంత పిలిస్తే పలికాడు కదా, అటువంటి వాణ్ణి నమ్మి బతికితే ఇంకా మనకేం కావాలి? కాబట్టి నమ్మి బతుకుదాం అన్న రోజు వస్తుందేమో అని చూస్తున్నాను లక్ష్మి. అందుకుంటా ఇక్కడ, అందుకు నిలబడతా ఇక్కడ. నాకు నిజంగా ఏం కావాలో తెలుసా? నాకు ఇవన్నీ కాదు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమా పూజయేద్ భక్తిభావేనా తం రక్షామితి మత్పణః. నాకు నిజంగా కావలసింది ఏమిటో తెలుసా? ఒక్క తులసిదళం చాలు. భక్తుడైన వాడు ఒక్క తులసిదళం. స్కాందంలో వ్యాసుడిచ్చిన శ్లోకం నేను చెప్తున్నది. వెంకటేశ్వర హృదయాన్ని వ్యాసుడు చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ. నాకేం అక్కర్లా, ఒక్క తులసిదళం. అంత భక్తుడైన వాడు తెచ్చి వేస్తే చాలు. నేనేం చేస్తానో తెలుసా? పూజయేద్ భక్తిభావేనా తం రక్షామితి మత్పణః. వాడి వెంట పరిగెడతా. వాడు తింటే తింటా, వాడు కూర్చుంటే కూర్చుంటా, వాడు పడుకుంటే పడుకుంటా, వాడితో నేను ఉంటా. అది నా కోరిక. కానీ అలా ఉండగలిగిన రోజు రావాలని, కలిపురుషుని బారి నుండి లోకము విముక్తము కావాలని నేను కోరుకుంటున్నానన్నాడు.